అందరూ అయినా పర్వాలేదు, వేల్పూరైనా కూడా ఎక్కడ ప్రకటించినా కూడా పర్వాలేదు. చుట్టుపక్కల ప్రాంతాల్లో, మీకు తెలిసిన ప్రాంతాల్లో ప్రార్థన చేసి పేర్లు రాసుకుని ఏర్పాటు చేయాలి. ఎవరో ఎక్కడో ఎవరి పేర్లు రాసుకుని బాగా ప్రార్థన చేయండి. బాధ్యత సేవా కేంద్రంలో ఉండే ప్రతి ఒక్కరికి సువార్త బాధ్యత ఉంది, మర్చిపోతుంది. అలాగే ఒక ప్రాముఖ్యమైన విషయం, ఇక్కడ మనం చెప్పి జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు నేను ప్రతిరోజుగా ప్రార్థన చేయడానికి వెళ్ళాను. కిడ్నీ సెంటర్ దేవాలయం 200 మంది ఉన్నారు కిడ్నీలు పోయినట్టు, డయాలసిస్ కోసం, పరీక్షల కోసం. రాజమండ్రి క్యాన్సర్ హాస్పిటల్కి వెళ్తే 1000 మంది ఉన్నారు. ఏ హాస్పిటల్ అయినా 100,000 ఉంటున్నారు. మీరు చాలా జాగ్రత్తగా ఉంటారు ఆహార విషయంలో. ఏ హాస్పిటల్ చూసినా జనం అతనికి డయాలసిస్ చేశారు, ప్రార్థన చేశాం. ఎక్కడ చూసినా జనం హాస్పిటల్. రోగాలు బాగా పెరిగినాయి. మీరు ఆహార విషయంలో, అలవాట్ల విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు. అలాగే ప్రభు చెప్పారు ప్రవర్తన. మీ ప్రవర్తన తేడా వచ్చినా కూడా రోగాలు కలుగుతాయి. ప్రవర్తన బాగుండాలి. ఈరోజు నేను బాగానే ఉన్నాను అని మన ఇష్టం వచ్చినట్టు తినడం, తాగడం, తిరగడం, జరగడం, సోమర్థం, హఠాత్తుగా కూలిపోతారు. ఆయన దగ్గర డబ్బులు ఉన్నాయి, క్షమించుకుంటున్నాడు. డబ్బులు లేని వారి పరిస్థితి సరిపోవడం. జాగ్రత్త. యేసు ప్రభుతో ఆటలాడుకోవద్దు. నేను మరొకసారి చెప్తున్నాను, యేసు ప్రభుకి ఇష్టమైన పనులు మానకపోతే హఠాత్తుగా కూలిపోయే అవకాశం ఉంది. చాలా జాగ్రత్తగా లేకపోతే నిలబడడం కష్టం. ఏదో తాత్కాలికంగా తీసుకోవద్దు. ఇది హెచ్చరిక. వినేవాడు, చూసేవాడు అంతే. దేవుడితో సహవాసం చేయండి. పడిపోయినా కూడా లేవనెత్తుతాడు. ప్రేమ గల తండ్రి, ఈరోజు వార్త ఏర్పాటు చేస్తున్నాం. నాయన హరి గారిని, అలాగే నారాయణమ్మ గారు, వారి కుటుంబాలను, ఈ చుట్టుపక్కల గ్రామ సంఘాన్ని సువార్త కొరకు శ్రమ పడుతున్న మీ పిల్లలను సహకరిస్తున్న వారు దీవించి, ముఖ్యంగా ఆరోగ్య విషయంలో మీ కృప అనుగ్రహించి అందరినీ క్షేమంగా కాపాడి, దుష్ట వ్యసనాల నుంచి, పాపపు క్రియల నుంచి తొలగించి మీకు ఇష్టమైన జీవితంలో ఉండేలాగా నడిపించున్నాను. క్రీస్తు నామములో అడుగుతున్నాము. పరలోకమందునా భూలోకమందునా సర్వాధికారి ప్రభు యేసు క్రీస్తు ఆరాధించుట నా భాగ్యము
నిన్ను స్తుతించుట నా భాగ్యము. ఆరాధింతును యేసుని ఆరాధింతును. ఆరాధింతును యేసుని ఆరాధింతును. ఆత్మతో సత్యముతో ఆరాధింతును యేసుని ఆరాధింతును. ఆరాధింతును యేసుని ఆరాధింతును. పరలోకమందు భూలోకమందు పరలోకమందు భూలోకమందు సర్వాధికారిని ఆరాధింతును. సర్వాధికారి ఆరాధింతును. ఆరాధింతును యేసుని ఆరాధింతును. ఆరాధింతును యేసుని ఆరాధింతును. పరిశుద్ధుడు 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 పరిశుద్ధుడు. పరిశుద్ధతలో దైవము పరిశుద్ధతలో దైవము. పరిశుద్ధాత్మ దేవుని పరిశుద్ధాత్మ దేవుని. ఆరాధింతును యేసుని ఆరాధింతును. ఆరాధింతును యేసుని ఆరాధింతును. వాక్యస్వరూపిణి మహిమ స్వరూపిణి వాక్య స్వరూపిణి మహిమ స్వరూపిణి. జీవమునిచ్చే జీవాధిపతిని జీవమునిచ్చే జీవాధిపతిని. ఆరాధింతును యేసుని ఆరాధింతును. ఆరాధింతును యేసుని ఆరాధింతును. ఆధారపడిన వారిని ఆయనపై ఆధారపడిన వారిని ఎన్నడు విడువని యేసుని ఆరాధింతును. ఎన్నడు విడువని యేసుని ఆరాధింతును. కునుకక నిద్రపోక కునుకాక నిద్రపోక కాపాడుచున్న యేసుని ఆరాధింతును. కాపాడుచున్న యేసుని ఆరాధింతును. ఆరాధింతును యేసుని ఆరాధింతును. ఆరాధింతును యేసుని ఆరాధింతును. ఆత్మతో సత్యముతో ఆరాధింతును. ఆత్మతో సత్యముతో ఆరాధింతును. నశించుచున్న ఆత్మలను నశించుచున్న ఆత్మలను వెదకి రక్షించుచున్న యేసును. వెదకి రక్షించుచున్న యేసును. ప్రేమామయుని కరుణామయుని ప్రేమామయుని కరుణామయుని. ఆరాధింతును యేసుని ఆరాధింతును. ఆరాధింతును యేసుని ఆరాధింతును. ఆత్మతో సత్యముతో ఆత్మతో సత్యముతో
కూర్చుందాం. ఇంచుమించుగా చూసుకోసరిగ్గా ఇంచుమించుగా 20 సంవత్సరాల నుంచి మనతో పాటు ఉంటున్నవారు నాకు తెలిసి ఏమన్నా 1-2 మర్చిపోనేమో తెలియదు, కానీ పడిపోయి చనిపోయిన వారు లేరు. హల్లెలూయా. ఏదైనా వాళ్ళ వ్యసనాలతో పోయారేమో, కానీ సువార్తలో సంఘములో పాల్గొని అన్నీ పోయినాయండి, పడైపోయారండి అన్నవారు లేకుండా దేవుడు కాపాడుతున్నాడు. ఎంతో ప్రార్థన, మిమ్మల్ని పరిశుద్ధులుగా నడిపించడానికి నాకున్న తపన. ఈరోజు అతనితో కూడా చెప్పాను, నిన్ను కాపాడగలిగింది ఆయన ఒక్కడే. సాయంత్రం ఫోన్ చేసి భయపడ్డారు, కాలు గురించి. భయపడద్దు. మనం ధైర్యాన్ని కలగజేయాల, దేవుళ్ళలోకి నడిపించాలి. దేవుడు శక్తిమంతుడని తెలియచేయాలి. నేను ఎప్పుడు ఒక్కటే దేవుణ్ణి కోరుకుంటాను. మొదటిది ఆయన సన్నిధి, 2 ఆరోగ్యం. మీరు ఆరోగ్యం లేనప్పుడు ఏమీ చేయలేరు, అడుగు తీసి అడుగు వేయలేరు. ఆ కిడ్నీ సెంటర్లో చాలామంది కాళ్ళు ఇలా ఉన్నాయి, కాళ్ళు వాసిపోయి. ఆ సుబ్బరాజు గారు హాస్పిటల్కి వెళ్తే కట్ చేసి కాళ్ళు చేతులు కట్ చేసి తీస్తున్నాడు. ఈ మాటలు మిమ్మల్ని భయపెట్టాలని కాదు, కానీ ఇంతలా కాపాడుతున్న మనం దేవుడి పని అన్నిటికంటే ప్రాధాన్యంగా చేయాలి. దేవుడి పనికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి. అప్పుడు మన జీవితాలు బాగుంటాయి. 40 సంవత్సరాలు 20 లక్షల మంది కాలు వాయలేదు, బట్ట మాయలేదు. దేవుని స్తోత్రం. ఇసుక ఎడారిలో 40 సంవత్సరాలు నడిచినటువంటి వారు కాలు వాపు లేదు. మన కాళ్ళు చూసుకుంటే మనకే భయం వేసేలాగా ఉంటాయి ఒక్కోసారి. కాళ్ళు వాయలేదు, బట్ట నలగలేదు. 12 మంది యేసుప్రభు శిష్యులు ఏనాడు కూడా అనారోగ్యంతో పడిపోలేదు. పేతురు అత్తయ్యకి జ్వరం వచ్చింది, కానీ పేతురికి జ్వరం రాలేదు. శత్రుఘ్న మెషక బతికిన వాళ్ళు అగ్నిగుండంలో నుంచి అగ్నివాసన లేకుండా బయటకు వచ్చారు. హల్లెలూయా. యేసు ప్రభువుని మనస్ఫూర్తిగా విశ్వసించాలి. నేను ఎప్పుడు మీకు ఒక మాట చెప్తాను, మీకు ఎంత ఇష్టమైన ఆయనకి ఇష్టం లేని పని చేయొద్దు. చెప్పండి, నాకెంత ఇష్టమైన ఆయనకి ఇష్టం లేనిది ఇదొక్కటి నిలబెట్టుకుంటే పరలోకం వెళ్ళిపోతారు. హల్లెలూయా. మళ్ళీ చెప్పండి, నాకెంత ఇష్టమైన ఆయనకి ఇష్టం లేని పని ఇదొక్కటి మీరు కాపాడుకోండి బతుకున్నంతకాలం. నేను మీకు అందరికన్నా అతీతుండేం కాదు, మీకు ఉన్న ఇష్టాలు నాకు ఉన్నాయి, కానీ నేను దేవుడికి భయపడే వ్యక్తిని. దేవుడికి ఇష్టం లేని పని చేయను. ఎప్పుడైతే మనం దేవుడికి ఇష్టం లేని పనులు మానేసామో ఆయన దృష్టి మన మీద పడుతుంది. ఎలాగో చెప్పను, మీ చిన్నపిల్లవాడు అన్నం మానేస్తే మీ హృదయం అంతా ఆడి మీద ఉంటుంది. అన్నం తినకుండా స్కూల్కి వెళ్ళిపోతే బెంగగా ఉంటుంది. అసలు మీ దృష్టి అంతా ఆ పిల్లవాడి మీద ఉంటుంది.
అలాగే దేవుడి కోసం నిజంగా జీవించేవారి మీద ఆయన దృష్టి ఎప్పుడు ఉంటుంది. హల్లెలూయా. కాబట్టి దేవుడికి భయపడండి, దేవుడికి ఇష్టమైన పనులు మానేయండి. ఇదొక దీక్షగా తీసుకోండి. చేతులకి కాళ్ళకి లబ్బర్లు తొడుక్కోక్కర్లేదు. పనికిమాలినోడు అందరూ తయారైపోయారు. అవన్నీ ఏం అవసరం లేదు. మనకి హృదయాన్ని భద్రంగా కాపాడుకోవాలి. హృదయమే మోసకరమైంది. హృదయము పాపం వైపుకి నడిపిస్తుంది మనం. ఈరోజు యోహాను సువార్త 1వ అధ్యాయం 29వ వచనం. మరునాడు మీరు కింద కూర్చోలేకపోతే మెట్ల మీద కూర్చోండి, ఇబ్బంది పడకండి. మరునాడు యోహాను యేసు తన యొద్దకు రాగా చూసి, ఇదిగో లోక పాపమును మోసుకుని పోవచ్చున్న దేవుని గొర్రెపిల్ల, నా వెనక ఒక మనుష్యుడు వచ్చుచున్నాడు. ఆయన నాకంటే ప్రముఖుడు గనక నాకంటే మొందటివాడాయనని నేను ఎవని గూర్చి చెప్పెతునో ఆయనే ఈయన. నేను ఆయనను ఎరుగనైతిని గాని ఆయన ఇశ్రాయేలునకు ప్రత్యక్షమగుటకు నేను నీడలో బాప్తిసమిచ్చుచు వచ్చితనని చెప్పాను. మరియు యోహాను సాక్ష్యం ఇచ్చుచు ఆత్మ పౌరుమ్మలి ఆకాశం నుండి దిగివచ్చుట చూసితిని. ఆ ఆత్మ ఆయన మీద నిలిచెను. నేను ఆయనను ఎరుగనైతిని గాని నీళ్లలో బాప్తిసమిచ్చుటకు నన్ను పంపినవాడు నీవెవని మీద ఆత్మ దిగివచ్చి నిలుచుట చూతువో ఆయనే పరిశుద్ధాత్మలో బాప్తిసమిచ్చువాడని నాతో చెప్పాను. ఈయనే దేవుని కుమారుడని నేను తెలుసుకుని సాక్ష్యం ఇచ్చితున్నా. నేను జాగ్రత్తగా దేవుని మాటలు విందాము. ప్రపంచం అంతా నమ్ముతుంది దేవుడు ఒక్కడైన. ఏ గ్రంథం తీసుకున్నా అన్ని గ్రంథాలు చదివాను, అన్ని పురాణాలు చదివాను. ఏ గ్రంథం అయినా దేవుడు ఒక్కడే అని చెప్తుంది. అంతేకాదు, ఏ గ్రంథమైనా దేవుడు ఆత్మ అని చెప్తుంది. చాలా పెద్ద పెద్ద వారిని కలిశాను నేను. వారు ఎప్పుడు ఆత్మ గురించి చెప్పారు నాకు. అందుకే బైబిల్ చెప్తుంది, దేవుడు అంటే స్పష్టంగా డిక్లరేషన్ ఇచ్చిందంటే బైబిల్, దేవుడు అంటే ఆత్మ అన్నాడు. హల్లెలూయా. కాబట్టి దేవుడు అంటే ఆత్మ. కనపడ్డు, ఎవ్వరికి కనపడ్డు. ఆ దేవుని ఆత్మ ఈ లోకానికి శరీరధారిగా ఆయన కుమారుణ్ణి పంపించాడు ఈ లోకానికి. హల్లెలూయా. యేసుక్రీస్తు దేవుని ఆత్మ. ఆ ఆత్మకు ఒక రూపాన్ని ఇచ్చి మరీ గర్భంలో నుంచి బయటకు వచ్చాడు. కాబట్టి దేవుని కుమారుడు అనే మాట ఆయనకి తప్ప ఎవరికి సరిపోదు. మరి దేవుని కుమారుడు ఎందుకు వచ్చాడు అనేదే ఈ రాత్రి మన సువార్త. అసలు దేవుని కుమారుడు ఈ లోకానికి ఎందుకు రావాల్సి వచ్చింది అంటే, యేసు తన యొద్దకు రాగా, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. హల్లెలూయా. దేవుని కుమారుడు ఎందుకు వచ్చాడు? లోకములో ఉండే పాపాలను మోసుకొని పోవటానికి. చూసారా, చాలామంది రక్షణ పొందుతారు. నేనైతే ఒక చోట స్వయంగా చూశాను. రక్షణ పొందటానికి ఆవిడని నీటిలో దింపాను. ప్రభువా, ఈవిడ పాపాలు క్షమించి రక్షించని పైకి లేపాను. ఆవిడ దగ్గర నుంచి ఒక భయంకరమైన దుష్టశక్తి ఆ కాలం అవతల గట్టు మీద నుంచి పారిపోతుంది. హల్లెలూయా. పారిపోతుంది. ఎందుకంటే ఆవిడలో ఉన్న పాపాలను బట్టి ఆవిడతోటే ఉంది. జాగ్రత్తగా వినా. ఆవిడలో ఉన్న పాపాన్ని బట్టి
ఆ దురాత్మ దుష్టశక్తి ఆవిడతోటే ఉంది. ఎప్పుడైతే నీటిలో మునిగి యేసుప్రభు నామంలో రక్షణ పొంది లేచిందో ఆవిడ దగ్గర దెయ్యానికి స్థలము లేదు. గట్టిగా చెప్పండి హల్లెలూయా. దెయ్యం పారిపోయింది, దానికి స్థలం లేదు. సరే బాగానే ఉంది, దెయ్యం వెళ్ళిపోయింది, మరి పాపం ఎక్కడికి వెళ్ళింది? అదే చెప్తున్నాడు. ఆ పాపాలన్నీ యేసు ప్రభు మీద వేసేసుకున్నాడు. హల్లెలూయా. చూసారా? ఇప్పుడు రక్షణ పొందినప్పుడు ఏం జరిగిందో చూడండి. మనం ఏదో రక్షణ చాలా సామాన్యంగా తీసుకుంటాం. దేవుడు కృపను బట్టి నేను 460 మందికి రక్షణ ఇచ్చాను. రక్షణ పొందేటప్పుడు జరిగిన కార్యం ఏంటంటే, ఒకటి దెయ్యము వెళ్ళిపోయింది, 2 పాపము వెళ్ళిపోయింది. మరి రక్షణ పొందిన ఆవిడ దగ్గర ఎవరు మిగిలిరు? రక్షణ మిగిలింది. హల్లెలూయా. చూసారా? అందుకే ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యము చేసినా ఎలాగూ తప్పించుకుందాము. మనం కొందరిని చూస్తున్నాం. నన్ను చాలామంది అడిగారు, ఏమంటే మీ దగ్గర రక్షణ పొందిన అతను అబద్ధాలు ఆడుతున్నాడు, ఆవిడ పాపం చేస్తున్నాడు, ఒప్పులెగ్గొట్టింది, ఈవిడేమో వ్యభిచారం చేస్తుంది, ఆవిడేమో ఎలా చేస్తుంది, ఈవిడ ఎలా చేస్తుంది అని నన్ను అడిగారు. ఈ భగవాన్ ఆశ్రమంలో వాళ్ళ నాన్న అడిగాడు నన్ను ఒకసారి. నేనంటే బాగా ఇష్టం. వెంకటరావు గారు కూర్చోబెట్టాడు, భార్యాభర్తలు ఇద్దరు. అబ్బాయి, నువ్వు చేసే పని చాలా బాగుంది, కానీ రక్షణ పొందాక పాపాలు చేస్తున్నారు, మరి ఆడ సంగతి ఏంటని అడిగారు. అప్పుడు నేను చెప్పాను వాళ్ళకి, రక్షణ పొంది పాపం చేసేవారు రక్షణ క్యాన్సిల్ అయిపోతుంది. హల్లెలూయా. రక్షణ పొంది పాపం చేసేవారు రక్షణ ఏమైంది? పోయింది. జీవగ్రంథంలో పేరు పోయింది, దేవుని దృష్టిలో పేరు పోయింది. అందుకే యేసు ప్రభు అన్నాడు, మీరెవరో నేను ఎరగను. హల్లెలూయా చెప్పండి. ఇక్కడ మనలో ఎవరైనా పాపం చేసేవారు ఉన్నారనుకోండి, మనల్ని దేవుడు మన ఊరికే పాటలు పాడుకుంటూ బైబిల్ పెట్టుకుని రావటం, కానీ మనల్ని ఆయన చెప్పాలి ఎరగడు. ఆర్ఆర్కే మూర్తి గారు నన్ను 2003లో అభిషేకించాడు. అప్పుడు ఆర్ఆర్కే మూర్తి గారు నాతో అన్నాడు, పాపం గురించి గట్టిగా చెప్పాలి అబ్బాయి నువ్వు అన్నాడు. నేను ఎవరికి చెప్పనండి, నేను ఒక్కడనే, మా ఇంట్లో మా భార్య, ఎవరో మా ఇద్దరమే రక్షణ పొందామంటే అన్నాను. పెద్ద ఆయన నవ్వాడు. ఆ నవ్వు ఇప్పటికీ గుర్తే నాకు. నవ్వాడు. నా పేరే పెట్టుకున్నావు మూర్తి అన్నాడు ఆయన. నీ చేతులతోటి కొన్ని వేల మందికి రక్షణ ఇస్తావు, వాక్యం చెప్తావు అన్నాడు. హల్లెలూయా. ఆ మహానుభావుడు. నేను ఆశ్చర్యపోయాను. నేను స్కూటర్ వేసుకుని ఒక్కడనే వెళ్ళాను పెప్పర. నేను ఒక్కడనే ఉన్నానండి అన్నాను. ఎవరెవరు వచ్చారు అన్నాడు. ఒక్కడనేనండి, ఎవరు లేరండి నాకు అన్నాను. నువ్వు ఒక్కడో కాదు, నువ్వు వేల మందితో నడుస్తావు అన్నాడు. హల్లెలూయా. చూసారండి? అంచేత నేను ఏ రోజు అయితే వాక్యం ప్రకటించడం ప్రారంభించామో, నా ఆఖరి దినం వరకు పాపం గురించి చెప్తాను నేను. హల్లెలూయా. అదే ప్రాముఖ్యమైంది మనకి. ఒకవేళ ఈరోజు ఎవరైనా ఈ వాక్యం అని పొరపాటున ఏదో పాపంలో ఉన్నారనుకోండి, ఇంటికి వెళ్ళి ప్రభువా నన్ను క్షమించు, ఇంకా నేను చెయ్యను అన్నారనుకోండి, దేవుడు క్షమించి మిమ్మల్ని చేర్చుకుంటాడు. హల్లెలూయా. అందుకే సువార్త ప్రకటించమన్నాడు. నేను ఈ సువార్త 20 సంవత్సరాలుగా ఇద్దరికి ప్రకటిస్తున్నాను, రక్షణ ఉన్నవారికి, రక్షణ లేని వారికి. రక్షణ ఉన్నవారికి ఏం ప్రకటిస్తున్నానమ్మా? రక్షణ పొందారు, ఇంక పాపం చేయొద్దని. రక్షణ లేని వారికి ఏం ప్రకటిస్తున్నానమ్మా? మీ పాపాల నుంచి విడుదల పొందడానికి
రక్షణ పొందండి. హల్లెలూయా. ఇదే యేసు సేవా కేంద్ర సువార్త. అర్థమైందండి. క్రీస్తునే చాటెదన్, సువార్తను చాటెదన్, సువార్తను చాటెదన్, మారు మనసు పరలోక రాజ్యం, మారు మనసు పరలోక రాజ్యం, యేసునే చాటెదన్, యేసునే చాటెదన్, పరలోకము నుండి దిగి వచ్చినాడు, పరలోకమును నుండి దిగి వచ్చినాడు, పాపిని రక్షించి పరిశుద్ధపరచి, పాపిని రక్షించి పరిశుద్ధపరచి, పరలోకానికి నడిపించుచున్నాడు, పరలోకానికి నడిపించుచున్నాడు, ఎంతో గొప్ప రక్షణ నాకిచ్చినాడు, ఎంత గొప్ప రక్షణ నాకిచ్చినాడు, క్రీస్తునే చాటెదన్, క్రీస్తుని చాటెదన్, సువార్తను చాటెదన్, సువార్తను చాటెదన్, పరలోక రాజ్యము మారు మనసు, పరలోక రాజ్యము మారు మనసు, ప్రకటించుచు సాగెదన్, ప్రకటించుచు సాగెదన్, పరిశుద్ధాత్మ సహాయముతో, పరిశుద్ధాత్మ సహాయముతో, జీవవాక్యము వివరించెదను, జీవవాక్యము వివరించెదను, జీవాధిపతిని, 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 నిత్య జీవమిచ్చు యేసు క్రీస్తును, నిత్య జీవమిచ్చు యేసు క్రీస్తును, ప్రకటించుచు సాగెదన్, ప్రకటించుచు సాగెదన్, క్రీస్తునే చాటెదన్, క్రీస్తుని చాటెదన్. కాబట్టి మన యొక్క ధర్మం సువార్త, ఆయన గురించి చెప్పాలి, పాపం గురించి చెప్పాలి, నరకం గురించి చెప్పాలి, పరిశుద్ధత గురించి చెప్పాలి. మరి ఇవన్నీ చెప్పాలంటే యోగ్యత కావాలి, చెప్పడానికి యోగ్యత కావాలి. ఇంకో మాట చెప్పనా, బైబిల్ పట్టుకోవడానికి యోగ్యత కావాలి, యేసు ప్రభు పేరు ఎత్తడానికి యోగ్యత కావాలి. దేవుని స్తోత్రం. ఎవరు పడితే వాళ్ళు బైబిల్ పట్టుకోకూడదు, ఎవరు పడితే వాళ్ళు యేసుని ప్రకటించకూడదు, ఎవరు పడితే వాళ్ళు యేసు గురించి మాట్లాడకూడదు. ఎవరు అనుసరిస్తున్నారో వారికే అర్హత ఉంటుంది. ఒకవేళ మీరు అయినా నేనైనా అనుసరించకుండా ప్రకటిస్తున్నాం అనుకోండి, వాళ్ళకు దేవుని సహాయం దొరకదు. హల్లెలూయా. చేత వాళ్ళు ఫెయిల్ అయిపోతారు. 20 ఏళ్ళ నుంచి దేవుని సహాయం వలన మనము ఇంత అద్భుతమైన సువార్త చేయగలుగుతున్నాం. కాబట్టి లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. చూసారా, మత్తయి 11లో ఏం చెప్పాడు? ప్రయాసపడి భారం మోసుకుంటున్నా సమస్త జనులారా, మీ భారం నా మీద
వెయ్యండి. అదే ఏ భారం ఉంది మన దగ్గర? పాప భారం, మోయలేనంత భారం. ఎవరి మీద ఏమన్నాడు? మనమే మోసుకుంటున్నాం, మన భారాన్ని మనమే మోసుకుంటున్నాం. పాపము నీలో నాలో ఉన్నంతసేపు అది మనమే మోసుకుంటున్నాం ఆ పాపాన్ని. ఎప్పుడైతే ఆ పాపం బయటికి వెళ్ళిపోయిందో మన హృదయం తేలికైపోతుంది. హల్లెలూయా. హృదయం తేలికైపోతుంది. హృదయం చాలా తేలికైపోతుంది కదా. కొన్ని వివరాలు చెప్తాను మీకు. బాగా అప్పుల పాలు అయిపోయారు, ఎవరో వచ్చారు, మీ అప్పులన్నీ తీర్చేశారు. ఆ రాత్రి మీకు నిద్రపోబడతా హృదయం ఏమైంది? తేలికైపోయింది కదా. ఒక పెద్ద కురిపేసింది శరీరంలో. అందరూ భయపెట్టేశారు, క్యాన్సర్ 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 అన్నారు అనుకోండి. డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళారు. ఆ కురుపుకి వైద్యం జరిగింది. ఆ కురుపు కట్ చేసి డాక్టర్ గారు ఎక్కడికో పంపించారు. క్యాన్సర్ కాదని తెలిసింది. కురుపు మొత్తం తగ్గిపోయింది. శరీరం చర్మం రంగులో చర్మం కలిసిపోయింది. మీ హృదయం ఎలా ఉంటుంది? తేలిగ్గా ఉంటుంది. ఇవన్నీ పర్లేదండి. పాపం చాలా భయంకరమైన భారం. అది ఈ పాపం వెళ్ళిపోయింది అనుకోండి. ఈ రోజున నేను చాలామందిని చూస్తున్నాను, క్రైస్తవుల్ని. ఏదో చాలా టెన్షన్గా ఉంటారండి. ముఖాల్లో ఏదో గందరగోళం అండి. ఇక్కడ కూర్చుంటారు కానీ హృదయం ప్రశాంతంగా ఉండదండి. పాట పాడుతున్న టెన్షనే, వాక్యం వింటున్న టెన్షనే, ప్రారంభించేటప్పుడు టెన్షనే, ముగించేటప్పుడు టెన్షనే, ఇంటికి వెళ్ళేటప్పుడు టెన్షనే. వాళ్ళ ముఖాల్లో ప్రశాంతత కనబడదండి. దీన్ని బట్టి మనం గ్రహించేయచ్చు వాళ్ళ మీద ఉన్న పాప భారం ఇంకా వెళ్ళలేదండి. హల్లెలూయా. అందుకే ముఖాలు అలా ఉంటాయండి. ముఖం స్వచ్ఛంగా ఉండదండి, ప్రశాంతంగా ఉండదండి, విశ్రాంతిగా ఉండదండి. ఆయన అన్నాడు, నేను విశ్రాంతిని ఇస్తాను అన్నాడు. పాపం అనేది నీ హృదయంలో ఉన్నంతకాలం నీకు విశ్రాంతి దొరకదు. హల్లెలూయా. మనసు గందరగోళంగా ఉంటుందండి. 20 సంవత్సరాల నుంచి నీ భర్త తాగుబోతాడు అనుకో. రోజు రాత్రులు వచ్చి తాగి గొడవ చేసి తిట్టి కొట్టి నానా బాధలు పెడుతున్నాడు. ఒకరోజు దేవుణ్ణి తెలుసుకున్నాడు. తాగుడు మొత్తం మానేశాడు. అసలు నా జీవితం ఇంకా తాగనని నిర్ణయించుకున్నాడు. ఆ రోజు నుంచి నీ హృదయం అలా ఉంటుంది. అమ్మయ్య. లేదంటే ఎదురు వస్తాడో, ఎప్పుడు వస్తాడో, ఎప్పుడు కొడతాడో, ఎప్పుడు తిడతాడో. చూసారా, నేను చెప్తాను వీటన్నిటికంటే భయంకరమైంది పాపం. అదిగో గొర్రెపిల్ల రెడీగా ఉంది. ఈరోజే నిర్ణయానికి రండి. మీ హృదయంలో ఏ పాపం ఉందో ఆ పాపాన్ని తీసేయండి. హల్లెలూయా. మొన్న ఒక ఆయన సాక్ష్యం చెప్తున్నాడు. చాలా చోట్లకి మీటింగులకు వెళ్ళినప్పుడు పాపం గురించి చెప్తున్నారంట. అప్పుడు ఈయన అనుకున్నాడంట, యేసు ప్రభు నాకు అవసరం లేదు, నేను తాగుతలేదు, తిరుగుతలేదు, సిగరెట్లు కాలుతలేదు, ఏ తప్పు చేయట్లేదు, వాళ్ళకి కావాలి కానీ నాకు అక్కర్లేదు అనుకున్నాడట. తర్వాత ఒక రోజు నాడు ఇంటి పక్కన మీటింగ్ జరుగుతుందంట. నిజమైన దేవుణ్ణి తెలుసుకోకపోవటం పాపం అని చెప్పాడంట ఆయన. అయ్య బాబు, నేను పెద్ద పాపినే అనుకున్నాడంట. దేవుని స్తోత్రం. నిజమైన దేవుణ్ణి తెలుసుకోకపోవటం కూడా పాపం. అలాగే ఈరోజు ఉదయం చెప్పాను నేను, నేను మట్టినని తెలుసుకోకపోవటం పాపం. నేను అనే అహంభావం ఉండటం పాపం. కాబట్టి ఈరోజు మనం ఇంకా మన దగ్గర ఏమన్నా మిగిలిన పాపాలు ఉంటే ఆ గొర్రెపిల్ల మీద వేసేయమంటున్నాడు. ఆయన మోసుకెళ్ళిపోతాడు. కానీ గుర్తుపెట్టుకోండి, అస్తమానం మోసుకెళ్తాడు అనుకోకండి. అస్తమానం మోసుకెళ్ళడం. ఒక రోజున నువ్వు అలా పాపాలు చేస్తానో ఉన్నావు అనుకో, ఇంకా గొర్రెపిల్ల నీ దగ్గరికి రాదు. అప్పుడు నీ పాపాలు నువ్వే మోసుకోవాలి. నీ పాపాలు నిన్ను
పాతాళానికి తీసుకెళ్ళిపోతాయి. హల్లెలూయా. పైనున్న ఆకాశమందున క్రిందున్న భూలోకమందున పైనున్న ఆకాశమందున్న క్రిందున్న భూలోకమందున లేదు రక్షణ ఏ నామమున లేదు పాప విమోచన లేదు పాప విమోచన అన్ని నామములకు పైన గలదు ఉన్నతం బగు యేసు నామం యేసు నామములో శక్తి గలదు దుష్టులకు శాశ్వత ముక్తి గలదు పైనున్న ఆకాశమందున్న యేసు నామము ధరించి శాశ్వతానంద శాంతము కలదు యేసు నామములో రోగ శుద్ధి విశ్వసిలో రోగ శుద్ధి విశ్వసించిన మోక్ష సమృద్ధి పైనున్న ఆకాశమందున దేవుడు మన మీద జాలితోటి, ఏ దేవుడైతే భూమిని ఆకాశాన్ని చేశాడో ఆ దేవుడు మన మీద జాలితోటి అందరూ పాపం చేసి నరకానికి వెళ్ళిపోతున్నారు. మన మీద జాలితోటి ఆ యేసుక్రీస్తుని లోకానికి పంపించాడు. హల్లెలూయా. ఈ సువార్త ఎంతో కాలం నడవదండి. మధ్యాకాశానికి యేసు వచ్చేస్తాడు, సువార్త ఆగిపోతుంది. సువార్త ప్రకటించేవాళ్ళు, యథార్థంగా ఉన్నవాళ్ళు అందరూ వెళ్ళిపోతారు. ఇంకా అన్ని శ్రమలు కష్టాలే. అప్పుడు రక్షణ పొందుదామన్నా కుదరదు. రెండు విషయాలు గుర్తుపెట్టుకోండి. ఒకటి, మరణం వచ్చేస్తుంది. మరణం. రోజు హాస్పిటల్లో రాజమండ్రిలో చూశాను. పేషెంట్ని తీసుకెళ్తున్నారు అనుకున్నాను. ముఖం మీద ముసుకేసారేంటన్నాను. చనిపోయాడు. అమ్మ, చనిపోయాడా? మరణం వచ్చేస్తుంది. ఏ రోజు వస్తుందో తెలియదు. యేసుప్రభు వచ్చేస్తాడు, ఏ రోజు వస్తాడో తెలియదు. కాబట్టి రేపటి నుంచి మారదాం అనుకునేవారు ఎంత అజ్ఞానులో, ఈరోజే మారాలి. హల్లెలూయా. ఏమని మారాలి? దేవుడికి ఇష్టం లేనిది ఏది, కనీసం వస్త్రధారణ కూడా ఆయనకి ఇష్టం లేనట్టు చేసుకోకూడదు. మనం శరీరం కనిపించే వస్త్రధారణ ఉండకూడదు. ఎవరో నన్ను చూడాలనే ఆసక్తి మన జీవితాల్లో ఉండకూడదు. నన్ను దేవుడు చూస్తే చాలు అన్నట్టుగా ఉండాలి. వింటున్నారా? ప్రతి విషయంలోనే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ప్రతి పాపాన్ని మోసుకెళ్ళిపోయాడు ఆయన. కాబట్టి నా వెనుక మనుష్యుడు వచ్చుచున్నాడు, నాకంటే ప్రముఖుడు, ముందటివాడు, నేను ఎవరి గురించి చెప్పుతున్నో ఆయనే ఈయన అన్నాడు. అందరూ దేవుని స్తోత్రం చెప్పండి. అక్కడ ఉన్నవారందరూ ఎంత ధన్యులండి. ఆ యోహాన్ దగ్గరికి బాప్తిస్మానికి వచ్చిన వాళ్ళు అందరూ కొన్ని వేల మంది అక్కడ నుంచున్నారు. వాళ్ళందరి ముందు ఎలుగెత్తి యోహాన్ చెప్తున్నాడు, మనం ఎంత ధన్యులం అంటే మన పాపాలను మోసుకునే పోయే ఆయన మన మధ్యలోకి వచ్చి నుంచున్నాడు చూడండి అన్నాడు. గట్టిగా దేవుని స్తోత్రం. ఈరోజు మన మధ్యలో ఉన్నాడు ఆయన. ఈయనే ఆయన, ఈయనే ఆయన. అందరూ చాలా సంతోషపడిపోయారు ఆయన చూసి. కాకపోతే మన గురించి యేసు ప్రభు అన్నాడు, మీరు చూడకపోయినా మీరు ధన్యులు, నన్ను నమ్ముతున్నారు అన్నాడు. అయితే మరి పౌలు అంటాడు, అందరికంటే ప్రథమ పాపిని అన్నాడు. అలాగే
నాకు కూడా యేసు ప్రభు కనిపించాడు. దేవుని స్తోత్రం. ఈ కళ్ళతో చూశాను. ఇంకంతకన్నా ధన్యత లేదనుకుంటాను నేను. పైగా కనబడిన తర్వాత వాక్యం ఇచ్చాడు. నేను నీకెందుకు కనబడ్డానో తెలుసా? నిన్ను అన్యజనులకు సాక్షిగా నియమించాను అన్నాడు. హల్లెలూయా. అనేక మందికి నువ్వు సువార్త ప్రకటించాలని కనపడ్డాను, ఊరికే కనపడలేదు నీకు. కాబట్టి దయచేసి ఈ రోజున సువార్త ఏంటంటే, రక్షణ పొందిన వారైతే దేవుడికి వ్యతిరేకమైన పనులు మానేయండి. రక్షణ లేని వారైతే తర్వాత పొందుదాం అనుకోకండి. తొందరగా రక్షణ పొందండి. హల్లెలూయా. నేను ఆయన ఎరుగనైతేనే కానీ ఇశ్రాయేలు ప్రత్యక్షమొకటకు నీళ్లలో బాప్తిసం ఇచ్చుచూ వచ్చింది. నేను నీళ్లలో బాప్తిసం ఇస్తున్నాను. నీళ్లలో బాప్తిసం అనేది శరీరానికి, మర్చిపోకండి. నీళ్ల బాప్తిసం అనేది ఒక్కటి సరిపోదండి మనకి. మారు మనస్సు నిమిత్తం నీళ్ల బాప్తిసం. యేసు ప్రభు అన్నాడు, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే కానీ నా రాజ్యానికి రాడు. మరి నేను నీళ్లలో మీకు బాప్తిసం ఇస్తున్నాను, అది సరిపోద్దా? సరిపోదు. అది సరిపోదు. నేను ఆయన కోసం ఎదురు చూస్తున్నాను. ఆయన ఎప్పుడు వస్తాడని ఎదురు చూస్తున్నాను. ఇదిగో ఈరోజు వచ్చాడు. ఆయన మీకు పరిశుద్ధాత్మలో బాప్తిసం ఇస్తాడు. హల్లెలూయా. చెప్పండి. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. మనందరికీ ఆత్మ ఉంది, దాని పరిశుద్ధాత్మ లేదు. కానీ మనందరం పాపములో ఉన్నాం. అప్పుడు ఆత్మ నరకానికి వెళ్తానికి సిద్ధంగా ఉంది. కానీ దేవుడు కృపను బట్టి మనం ఏం చేసామంటే బాప్తిసం పొందాం. అంటే నీళ్లలో బాప్తిసం పొంది శరీరానికి ఉన్న మాలిన్యాలన్నీ కడిగేసుకున్నాం. దానివల్ల పరలోక రాజ్యానికి వెళ్ళాం. మర్చిపోకండి, నీటిలో బాప్తిసం పొందినంత మాత్రాన మనం పరలోకానికి వెళ్ళాం అని వాక్యం చెప్తుంది. మరి ఏం చేయాలి? పరిశుద్ధాత్మలో బాప్తిసం పొందాలి. దేవుని స్తోత్రం. పరిశుద్ధాత్మలో బాప్తిసం పాస్టర్ గారు ఇస్తారండి? చెప్పమ్మా, పాస్టర్ గారు ఇస్తారా? ఉందా అలాగా? ఎవరు ఇస్తారు? యేసుక్రీస్తు ఇస్తాడు. హల్లెలూయా. మీకు తెలుసా పరిశుద్ధాత్మలో బాప్తిసం అంటే ఏంటో తెలుసా? మన ఆత్మకు సహాయంగా దేవుని ఆత్మ మన లోపలికి ప్రవేశిస్తుంది. హల్లెలూయా. అంచేత పరిశుద్ధాత్మ ద్వారా మనం నడిపించబడతాం. ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఏం మాట్లాడాలి, ఏం మాట్లాడకూడదు అంటే 2 బాప్తిస్వాలు అయిపోయినాయి మనకి. నీటి బాప్తిసం, పరిశుద్ధాత్మ బాప్తిసం. ఈ పరిశుద్ధాత్మల బాప్తిసం ఎవరిస్తారు చెప్పాలి? ఇప్పుడుగా చెప్పాను, యేసుక్రీస్తే ఇస్తాడు. ఎవ్వరికి అధికారం లేదు. 40 రోజులు పండగలు పెట్టుకున్నా, 400 రోజులు పండగలు పెట్టుకున్నా, ఉపవాస ప్రార్థనలు పెట్టుకున్నా, ఎన్ని పెట్టుకున్నా పరిశుద్ధాత్మ రాదు. మరి పరిశుద్ధాత్మలో బాప్తిసం ఎవరిస్తారు? యేసు ఇస్తాడు. ఎవరికి ఇస్తాడు? మీకు అర్థమైంది వాక్యం? ఎవరికి ఇస్తాడు? మారు మనసు పొందిన వారికి. హల్లెలూయా చెప్పండి. నేను మీకు మారు మనస్సు నిమిత్తం నీటిలో బాప్తిసం ఇస్తున్నాను. ఎప్పుడైతే మీరు మారు మనసు పొందారని యేసు ప్రభువుకి నిశ్చయత వచ్చిందో అప్పుడు మీకు పరిశుద్ధాత్మను అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. చూసారండి, సరిగ్గా వాక్యం తెలియక చాలామంది నీటి బాప్తిసం పొందినప్పుడే మీకు పరిశుద్ధాత్మ వచ్చేసింది అంటారు. అలా లేదు బైబిల్లో. నా వెనక వచ్చువాడు పరిశుద్ధాత్మలో అగ్నిలో మీకు బాప్తిసం ఇస్తాడు. ఇప్పుడు పరిశుద్ధాత్మలో బాప్తిసం ఇచ్చిన దేవుడు అగ్నిలో ఎందుకు ఇచ్చాడు? అబ్రహాం గారు అగ్ని
గుర్తుపెట్టుకోండి, మనలో మన ఆత్మ, పరిశుద్ధాత్మ, అగ్ని. ఒక చోట అంటాడు దేవుడు, నీలో అగ్ని పుట్టించదను, అది నిన్ను కాల్చివేయును. హల్లెలూయా. చెప్పండి. ఇప్పుడు చక్కని మెల్ల మెరిసే చాకు ఉంది మన ఇంట్లో కదా, చక్కగా యాపిల్కాయ కోసుకోవచ్చు, జాంకాయ కోసుకోవచ్చు. ఈ మధ్యన డ్రాగన్ ఏ కాయన చాకుతోటి కోసుకోవచ్చు. పీక్ కూడా. చెప్పండి, మాట్లాడరండి. పీక్ కూడా కోయొచ్చు, చెయ్యి కోయొచ్చు. కొంతమంది చాకుతోటి శరీరం మీద ఘాట్లు పెట్టుకుంటారు. రోజు ఒక అమ్మాయిని తీసుకొచ్చిందాడు, అమ్మ చూడండి పాప చాకుతో కోసేసుకుంది అంట. కోపం వచ్చిందంట, చాకుతోటి ఇలాగెలా కోసేసుకుంది. చూసారా, నేను ఎందుకు చెప్తున్నాను తెలుసా? నీలో ఉన్న అగ్ని నువ్వు దేవుడితో సహజీవనం చేస్తే నీకు మండుచున్న అగ్నిగా ఉంటుంది. నువ్వు దేవుడికి వ్యతిరేకమైన జీవితంలో ఉంటే అదే అగ్ని నిన్ను కాల్చేస్తుంది. హల్లెలూయా. అన్ని లోపల పెట్టాడు, బయట నుంచి ఏమీ రాదు నేను కాలుతానికి. నీలో పాపం నిన్నే దహించును, నీలో భక్తి నిన్ను క్షమించును. నీలో పాపం నిన్నే దహించును, నీలో భక్తి నిన్ను క్షమించును. మంచి చెడులకు కారణం, మంచి చెడులకు కారణం కేవలము మనసేనోయి, కేవలము మనసేనోయి. నీలో పాపం నిన్నే దహించును, ఆంతర్యమును చంపివేసి పై మెరుగులకై భ్రమపడి ఉత్తమమైన మానవ జన్మ నాశము కానీయకోయి. నీలో పాపం నిన్నే దహించును, ఆకాశము క్రింద చేయునవన్నీ వ్యర్థము, వ్యర్థము. శాశ్వతమైనది దేవుని సన్నిధి, విడువకు ప్రార్థన జీవము. నీలో పాపం నిన్నే దహించును, సత్య ప్రతిష్టను చేయును, మరణించి బ్రతుకుట తెలియును. క్రీస్తు మార్గము అనుసరింపుము, పరిశుద్ధాత్మ నీలో నిలచును. దేవుని స్తోత్రం. 25 సంవత్సరాల 6 మాసాలైంది ఈ పాట రాసి. నేను ఇప్పటికీ నెంబర్ 1 పాట అది. పాపం చేయటానికి కారణం కేవలం నీ మనసు. దేవుని స్తోత్రం. పాపం చేయకుండా ఉండటానికి కారణం కూడా నీ మనసే. గొప్ప గొప్పవారు ఎవరో తెలుసు మీకు? హాహా ఎంత గొప్పవారు అంటాం కదా. ఎవరాళ్ళు? ఎవరమ్మా చెప్పు చెప్పు. తమ మనస్సును తమ స్వాధీనములో ఉంచుకున్నవారు. హల్లెలూయ. ఈ పాపం చేసే వాళ్ళందరూ మనసు స్వాధీనంలో లేనోళ్ళే. బూతులు తిట్టేయాలంటే బూతులు తిట్టేస్తాడు, పొడాలంటే పొగడేస్తాడు, దండ వేయాలంటే దండేస్తాడు, ఎత్తి మీద కుత్తాలంటే కుత్తేస్తాడు. వీడికి అసలు మనసు స్వాధీనంలో ఉండదు. పడుకోవాలంటే పడుకుంటాడు, లెగాలంటే లెగుతాడు, నుంచోవాలంటే నుంచుంటాడు, తిట్టాలంటే తిడతాడు. ఎందుకు కోపం వస్తుందో ఆడికి తెలియదు, ఎందుకు నవ్వుతాడు ఆడికి తెలియదు. ఒకసారి నవ్వుకుంటాడు, ఒకసారి కేకలేస్తాడు,
ఓసారి పిచ్చి పిచ్చి చూపులు చూస్తుంది, ఒకసారి ఇలా చూస్తుంది, ఒకసారి ఆ పక్క చూస్తుంది. ఏంటో ఒకసారి నేను ప్రేమించానంటుంది, ఒకసారి నేను చచ్చిపోతానంటుంది, ఒకసారి నేను చంపేస్తానంటుంది. చంపేస్తున్నారు కదా ఇప్పుడు. ఏంటో మనసు స్వాధీనంలో లేదు. అప్పుడే చాలా మంచివాడు అంటుంది, అప్పుడే మళ్ళీ దుర్మార్గురాలు అంటుంది. ఎవరంటే వీళ్ళందరూ? యేసు ప్రభు ఏం మార్చుకోమన్నాడు? మనసు మార్చుకోమన్నాడు. హల్లెలూయా. ఎలాంటి మనసు ఉండాలి? అది మనలను స్వాధీనం చేసుకునే మనసు. హల్లెలూయా. అంటే పాపం చేయాలని వచ్చే ఆలోచనని వద్దు అని నియంత్రించే మనసు. యేసు ప్రభు పాపం చేశాడా? పౌలు చేశాడా? పేతురు చేశాడా? పౌలు పేతురు అంతకుముందు చేశారా? బాగా చేశారు. ఎందుకు మానేశారు? ఎందుకు యేసు ప్రభులాగా జీవించారు? ఏమయ్యారు వాళ్ళు? మనసు మార్చుకున్నారు. హల్లెలూయా. నీ మనసు మారకే ఆ బూతులు, ఆ టెన్షను, ఆ కేకలు. ఓ రోజు ఒక అతను వచ్చాడు, నా జీవితం చాలా బాగుందండి అన్నాడు. ఫోన్ వచ్చింది, పోయిందండి అన్నాడు. అప్పుడే వచ్చింది, అప్పుడే పోయిందా అన్నాను. అంతే, అదేంటో తెలియదు మనకు. ఇంకా నా చేతిలో ఒక 200 పెట్టాడు, మళ్ళీ వెనక్కి ఇచ్చేయమంటాడేమో అనుకున్నాను. చిరాకు వెళ్ళిపోయాడు. ఓసారి ఏమో మందిరానికి నవ్వుతూ వస్తారు, ఒకసారి వాళ్ళు చాలా కోపంగా వస్తారు. వీళ్ళ మనసు స్వాధీనంలో ఉండదు. వీళ్ళు ఒక అరగంట కూడా నిశ్చలంగా ప్రార్థన చేయలేరు వీళ్ళు కదా. చూసారా? ఇప్పుడు ఏం మార్చుకోవాలి? మనసు మార్చుకుంటే నీకు పరిశుద్ధాత్మ వచ్చేస్తుంది. హల్లెలూయా. పరిశుద్ధాత్మ వచ్చేస్తే పరిశుద్ధాత్మ ఏం చేస్తాడు? నీకు సహాయం చేస్తాడు. ఏ విధంగా సహాయం చేస్తాడు? శరీరం పాపం చేద్దాం అంటుంది. జాగ్రత్తగా వినండి. శరీరం పాపం చేద్దాం అన్నప్పుడు మనలో ఉన్న ఆత్మ, మన మనసు సహకరించేస్తాయి పాపానికి. జాగ్రత్తగా వినండి. శరీరం పాపం చేద్దాం అనుకున్నప్పుడు మనలో మనసు ఉంది, మనలో ఆత్మ ఉంది, చేసేయంటాయి. ఎప్పుడైతే మారు మనసు పొందాక పరిశుద్ధాత్మ వచ్చిందో మన మనసు, మన ఆత్మ, మన శరీరం చేద్దాం అనుకున్నా చేయటానికి వీలు లేదని అడ్డుపడతాడు. గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి. అంచేత పరిశుద్ధాత్మ అవసరమేనా? అవసరం కాదు. బతకాలంటే పరిశుద్ధాత్మ ఉండాలి. పరిశుద్ధంగా ఉండాలంటే పరిశుద్ధాత్మ ఉండాలి. చెడు కోరికలు, చెడు తలంపులు కంట్రోల్ కావాలంటే పరిశుద్ధాత్మ ఉండాలి. ఆత్మచేత శరీర క్రియలు ఎవరు చంపెదరో. ఉదాహరణకి మధ్యాహ్నం పాటు ఒక పావు గంట పడుకుందాం అనుకుని 4 గంటలు నిద్రపోయేవాళ్ళు ఉంటారు. మనసు నిర్ణయం తీసుకుంటే ఆ పావు గంటలో లేచిపోయేవాళ్ళు ఉంటారు. నేను ఇంజనీర్గా ఆంధ్ర షోర్స్లో పనిచేసినప్పుడు మేము 11:30కి బయలుదేరి ఇంటికి వస్తాం. మళ్ళీ 1:30కి డ్యూటీకి. ఇంటికి వచ్చేటప్పటికి 11:12, భోజనం చేసేటప్పటికి 12:15. మళ్ళీ 1 గంటకి కరెక్ట్గా బయలుదేరాలి. ఒక్క 20 నిమిషాలు చక్కగా పడుకొని విశ్రాంతి తీసుకుని మళ్ళీ డ్యూటీకి వెళ్ళిపోయేవాళ్ళం. ఒక క్రమము. ఈ క్రమం ఎవరికి ఉండదు? పరిశుద్ధాత్మ లేనుడి క్రమం ఉండదు. పో, ఎక్కడ పోతావో పో, ఏం చేస్తావో చెయ్యి. వీళ్ళ మనసు, వీళ్ళ ఆత్మ, వీళ్ళ శరీరం పాపంలోకి వెళ్ళిపోతాయి. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ ఉంటాడో 1:15 పడుకున్న 1:30 అయింది, లేగువని లెక్క కొడతాడు. హల్లెలూయా. పాపం చేయొద్దు, అలాగా అమ్మాయి ఇంక చూడొద్దు, తప్పు అలా చూడకూడదు. వాళ్ళ సెల్ ఫోన్లో దరిద్ర బొమ్మలు చూడకూడదు. ఒక్కొక్కళ్ళు ఉంటారు, వాళ్ళ జీవితమే సెల్ ఫోన్, వాళ్ళ బతుకే సెల్ ఫోన్. రాత్రి లేదు పగల లేదు, ఇలా చూస్తాడు. ఏముంటుందో మరి దాంట్లో. కొన్నాళ్ళకేమో కళ్ళు కనబడవు, కళ్ళజోడు పెడతాడు ఇంత లావు. కళ్ళజోడు కూడా దాటిపోద్ది. తర్వాత ఎవరండి, ఎవరు లోపలికి వచ్చేస్తున్నారు అంటాడు. ఒరే అదవా మీ నాన్నరా నేను. నాన్న నాకు ఇలా కనబడుతున్నావు దెయ్యం లాగా అంటాడు. ఎందుకంటే కళ్ళు పోయినాయి వీడికి. కళ్ళు పోయినాయి, బ్రెయిన్ పోయింది. సెల్ ఫోన్తో 2 పోతాయి. కొంతమంది ఏంటో ఆ రోడ్డు మీద, వీధుల్లో, సందుల్లో, మొగల్లో ఎక్కడ
మరి ఏంటో వీళ్ళు చంద్రబాబు నాయుడు గారి కంటే ఎక్కువ బిజీ అయినా ఏం మాట్లాడతాడో తెలదు. షోది, పనికిమాలిన షోది, ఏం అవసరం ఉండదు మాట్లాడు. పక్షవాతం వచ్చిన వాళ్ళగా మోటార్ సైకిల్ మీద ఇలా మాట్లాడితే వెళ్తాడు. అందుకే మాట్లాడేది ఏంటో అర్థం అవుతుంది మనకి, అదేం ఉపయోగం కూడా తెలదు. ఇంతవరకు ఈ పక్షవాతం వచ్చినోడు సంపాదించింది ఏమీ లేదు సెల్ ఫోన్ తోటి, ఇంకా రోగాలు కొని తెచ్చుకున్నాడు తప్ప కదా. మరీ హలో అనేటప్పుడు కట్ చేసేస్తాం కూడా తప్పే. అలాంటి వాళ్ళు ఉన్నారు, హలో కట్ ఏంటో కట్ చేసేస్తాడు. ఆ డబ్బులు ఏం పోతాయి, చేసినోడికి కదా డబ్బులు అయ్యేది. ఈడో జాతి, ఇలా రకరకాల జాతులు ఉన్నారు ఇక్కడ. కొంతమంది ఇళ్లలో కూర్చుని మంచం మీద పడుకున్న బూదు బొమ్మలు పనికి మాలిని చూస్తారు. వీళ్ళందరూ ఎవరో తెలుసా? పరిశుద్ధాత్మ స్వాధీనంలో లేని వాళ్ళు. హల్లెలూయా. ఇప్పుడు ఇంకో మాట చూద్దాం. పరిశుద్ధాత్మ వచ్చిన తర్వాత నీ మనసుని, నీ శరీరాన్ని, నీ ఆత్మను స్వాధీనంలో పెడతాడు. చెప్పినట్టు చెయ్యి, చెప్పినట్టు చెయ్యి, చెప్పినట్టు చెయ్యి అని రోజు చెప్తాడు. సంవత్సరాల తరబడి చెప్తాడు. వింటలేదు. అప్పుడు యేసు ప్రభుతో చెప్తాడు, ఈ ఇశ్రాయేలు అనేవాడు నా మాట వింటలేదు, ఇంకొక 2 సంవత్సరాలు చూడంటాడు. ఆయనకి బాగా ఓపిక ఎక్కువ. ఇంకా 2 ఏళ్ళు అయింది, అస్సలు వింటలేదు. వచ్చేయంటాడు. అయిపోయింది కదా, ఆయన వెళ్ళిపోతాడు. తర్వాత ప్రభువా అంటే, ఎవడోరా నువ్వు, ప్రభువా నువ్వెవడోరా అంటాడు. ఆ బతుకు కావాలా మనకి. అందుకే వెంటనే మారు మనసు పొందుదాం. హల్లెలూయా. దేవుని ఆత్మ చెప్పినట్టు జీవిద్దాం. కాబట్టి ఆత్మ పావురం వలె ఆకాశం నుండి దిగవచ్చుట చూసితిని, ఆ ఆత్మ ఆయన మీద నిలిచెను. ఈయన ఎప్పుడైతే బాప్తిస్మం ఇచ్చాడో పైనుంచి పరిశుద్ధాత్మ పావురం ఆకారంలో యేసు ప్రభు మీదకి వచ్చింది. అప్పుడు ఆయన ఎరుగనైతేను కానీ నీళ్లలో బాప్తిస్మం ఇచ్చుటకు నన్ను పంపినవాడు నీవు ఎవని మీద ఆత్మ దిగివచ్చిన చూతువో ఆయనే పరిశుద్ధాత్మలో బాప్తిస్మం ఇచ్చేవాడు. గట్టిగా చెప్పండి దేవుని స్తోత్రం. ఎంత క్లియర్గా ఉందండి. చెప్పాలి, నాకు పరిశుద్ధాత్మలో బాప్తిస్మం ఎవరిస్తారు? ఇప్పుడుగా చదువు, ఎవరు? యేసుక్రీస్తు మాత్రమే. హల్లెలూయా. ఒకవేళ పాస్టర్ గారి ద్వారా నీకు పరిశుద్ధాత్మ వచ్చినా యేసుక్రీస్తు పర్మిషన్ మీద వస్తుంది. పాస్టర్ గారికి ఆ శక్తి ఉండదు. ఒకవేళ పాస్టర్ గారు ప్రార్థన చేస్తూ, ప్రభువా నీ చిత్తమైతే ఈ అమ్మాయికి పరిశుద్ధాత్మయి, నీ చిత్తమైతే ఈ అమ్మాయి ఈయనమ్మాయిను దాంట్లో లేదు, నేను చెప్తున్నా, నేను బైబిల్ తర్వాత చూద్దాను. ఇంటికి వెళ్ళాక అదే కదా పని, ఇక్కడ ఉండగా ఎందుకు? ఈ అమ్మాయి మీద చేసి పవిత్ర చక్కగా జీవిస్తుంది, యథార్థంగా ఉంది, పరిశుద్ధంగా ఉంది. పరిశుద్ధాత్మనివ్వండి, 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 పరిశుద్ధాత్మనివ్వండి. ఆవిడ కూడా పరిశుద్ధాత్మనివ్వండి అని ప్రార్థన చేస్తూ ఉండగా మా ఇద్దరి ప్రార్థన చూసి ఆ అమ్మాయిని యేసుప్రభు అంగీకరిస్తే నా ద్వారా కూడా పరిశుద్ధాత్మను ఆవిడకు అనుగ్రహిస్తాడు. గట్టిగా చెప్పండి, హల్లెలూయా చెప్పండి. పరిశుద్ధాత్ముడా స్వాగతం భయ్యా, పరిశుద్ధాత్ముడా స్వాగతం భయ్యా, నా నావికుడవు, నా నాయకుడవు, నా బోధకుడవు, నా స్నేహితుడవు. రండి 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 పరిశుద్ధాత్ముడా, రండి 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 పరిశుద్ధాత్ముడా. పోయబడిన అభిషేక తైలము వాలే మా శిరస్సు పైకి రండి దేవా. అగ్ని జ్వాలల వంటి నాలుక వాలే మా పెదవుల పైకి రండి దేవా. బలముగా స్వాగతం భయా, పరిశుద్ధాత్ముడా స్వాగతం భయా. బలముగా వీచే గాలి వలే మా హృదయములోకి రండి దేవా. వడిగా ప్రవహించే నది వలే
మా ఉదరంలోకి రండి దేవా. రండి 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 పరిశుద్ధాత్ముడా, రండి 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 పరిశుద్ధాత్ముడా. శరీరాకారములో పావురం వలె మా దేహములోకి రండి దేవా. రండి 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 పరిశుద్ధాత్ముడా, రండి 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 పరిశుద్ధాత్ముడా. కాబట్టి యేసు ప్రభువు అన్నాడు, తను అడుగు వారికి నిశ్చయముగా దేవుడు పరిశుద్ధాత్మను అనుగ్రహించును. అడగాలి మీరు. అందుకే ఇప్పుడు అడిగాం. ఏ విధంగా అడగాలి? మారు మనసు పొంది అడగాలి, యథార్థంగా ఉండి అడగాలి కదా. ఒక ఆవిడ బ్యాంకులో 1,00,000 రూపాయలు అప్పు కావాలని వెళ్ళింది. మొత్తం మీ వివరాలని పట్టుకోమన్నాడు. అన్ని బ్యాంకుల నుంచి ఉత్తరాలు తెప్పన్నాడు. ఇదేం గొడవ అంది. అలాగ ఉంటేనే ఇస్తాం మేము, లేదంటే మీరు కట్టకపోతే మీ సెక్యూరిటీ ఏంటి, మీకు వేరే బ్యాంకుల్లో లోన్ ఎంత ఉంది, ఇవన్నీ తెలుసుకుని దాకా నీకు లోన్ ఇవ్వరు. ఏదైనప్పటికీ ఒక విలువైన వస్తువు ఎవరు పెడతాడికి ఇస్తామండి మనం. ఎవరో దారిపోయే అమ్మాయికి, అమ్మ 2 కాసులు కొలుసు మా అత్తగారు కనబడుతుంది ఇచ్చేసారమ్మ అంటే ఇస్తావేంటి 2 కాసులు? ఇప్పుడు 2 లక్షలు. ఒకప్పుడు 2 కాసులు అంటే 20,000 ఉండేది, ఇప్పుడు 2 లక్షలు. అది ఇవ్వవు కదా. పోనీ ఉంగరం పట్టుకెళ్ళి ఆవిడకి ఇవ్వమ్మ అంటావా? విలువైన వస్తువు నమ్మకమైన వారికి ఇస్తావు. విలువైన పరిశుద్ధాత్మ నమ్మకమైన వారికే దేవుడు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. నమ్మకుండా పరిశుద్ధాత్మ ఇవ్వడు. పరిశుద్ధాత్మ ఇవ్వకుండా మీరు పరిశుద్ధులుగా జీవించలేరు. పరిశుద్ధాత్మ లేనప్పుడు శరీరం, ఆత్మ, హృదయం, మనసు చెప్పిన మాట వినేస్తారు. మీ ఇష్టం వచ్చినట్టు బతికేస్తారు. మీ ఇష్టం వచ్చిన నిర్ణయాలు తీసుకుంటారు. కాబట్టి పరిశుద్ధాత్మను అడగాలి. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే అందరికీ తెలియాలి. యేసు ప్రభు అంటే ఎవరు? పాపము నుండి, పాప భారము నుండి, లోక సంబంధమైన పాపం నుండి విడిపించడానికి వచ్చినటువంటి దేవుడు. అన్యులందరికీ ఇంకోటి తెలాలంటే యేసు ప్రభుని నమ్ముకున్న వారు పాపం చేసేవారు యేసు ప్రభు పిల్లలు కాదని కూడా వారు తెలుసుకోవాలి. అది కూడా వారందరూ తెలుసుకోవాలి. కాబట్టి మీరేం చేయాలంటే పరిశుద్ధాత్మ సహాయంతో పరిశుద్ధులుగా జీవించాలి. నీవెవరి మీదకు ఆత్మ దిగవచ్చును చూచు ఆయనే పరిశుద్ధాత్మలో బాప్తిసం ఇచ్చేవాడు. అంతేకాదు ఇంకొక గొప్ప డిక్లరేషన్ ఇచ్చాడు యోహాను అందరి ముందు. ఇంతకీ ఈ పరిశుద్ధాత్మలో బాప్తిసం ఇచ్చేవాడు ఎవరనుకుంటున్నారు మీరు? ఈయనే దేవుని కుమారుడైన యేసుక్రీస్తు. గట్టిగా హల్లెలూయా. ఈయనే దేవుని కుమారుడైన యేసుక్రీస్తు. సరే అండి. కాబట్టి మనం యేసుక్రీస్తు పిల్లలం. పరిశుద్ధాత్మ పొందుకొని పరిశుద్ధంగా జీవించాలి. అన్ని అలవాట్ల నుంచి మనం బయటపడాలి. గుర్తుపెట్టుకోండి, ఏ దాని స్వాధీనంలో మనం ఉండకూడదు, మన స్వాధీనములో అవి ఉండాలి. హల్లెలూయా. మనం దానికి లోబడకూడదు, దేవునికి లోబడాలి. అప్పుడు మనకు గొప్ప జీవితం అనుగ్రహించబడుతుంది. దేవుడు సంతోషిస్తాడు, భార్య సంతోషిస్తుంది, భర్త సంతోషిస్తాడు, సంఘం సంతోషిస్తుంది, ఇరుగు పొరుగు వారు సంతోషిస్తారు, నిన్ను బట్టి అందరూ సంతోషిస్తారు. మారు మనసు అనేది నీకు రాలేదనుకో, ఎప్పటికీ నీ హృదయానికి ఆనందం కలగదు. నీ పాపం తీసివేయబడలేదనుకో, నీ హృదయానికి ఆనందం కలగదు. పరిశుద్ధాత్మ రాకుండా నీ హృదయానికి ఆనందము కలగదు. ప్రేమగల తండ్రి, దేవాధిపతి అని ప్రభు, ఈ రాత్రి కాలమందు మీరు మాకు ఇచ్చిన సువార్త సత్యాన్ని బట్టి స్తోత్రాలు. అనేక మంది విషయాలు గ్రహించి రక్షణ పొందిన వారు జాగ్రత్త కలిగి ఉండినట్లు, రక్షణ లేనివారు రక్షణ పొంది పాప భారం నుంచి విడుదల పొందడానికి సహాయం చేయమని ఈ గృహం వారిని, కుటుంబం వారిని, ఏర్పాటు చేసిన వారిని, సంఘాన్ని దీవించి తిరిగి ఎవరి గృహాలకు వారిని క్షేమంగా నడిపించి ఉదయం మీ అందు ఆనందించే కృప మరలా దయచేయమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమె. మీలో ఎవరైనా ఏ చర్చికి వెళ్ళని వారు, ఎవరు చర్చికి వెళ్ళాలండి, ఏ చర్చికి వెళ్లకుండా ఇంటికాడే ఖాళీగా ఉన్నవారు ఆ గుంతాడు పక్కన ఉన్న యేసు సేవా కేంద్రం బైపాస్ రోడ్లో తప్పకుండా రండి. మీరు వాక్యాలు తప్పకుండా వినండి. మంచిదండి.